బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. అష్టలక్ష్మి ప్రాప్తిరస్తుమా. గురుగారు, చాలా వరకు కూడా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయి, ఈ నవరాత్రులు మొత్తం కూడా అంటే ఈసారి మొత్తం కూడా చూసుకుంటే 11 రోజులు అని చెప్పొచ్చు. ఈ 11 రోజుల్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే పీరియడ్స్ రావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి నవరాత్రుల్లో మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 11 రోజులు కూడా అమ్మవారి దీక్షలో ఉండాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది మనం చెప్పుకున్నాం. మరి మధ్యలో అంటే మధ్య సమయంలో మధ్య నవరాత్రుల్లో ఆడవాళ్ళకి నెలసరి వస్తే మరి ఏ విధంగా? ఒకటి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సిందంటే, ఒకసారి ఒక నెలసరి వచ్చిన తర్వాత 10 రోజుల లోపల వస్తే దానికి దోషం లేదు. అంటే 10 రోజుల లోపల ఒకసారి కొంతమందికి వస్తూ ఉంటుంది, దానికి ఎటువంటి దోషం లేదు. పక్షము దాటిన తర్వాత అంటే ఇప్పుడు సపోజ్ మనకి 5 రోజుల క్రితం మనకి నెలసరి వచ్చింది, మధ్యలో మనకి 5 రోజుల స్టార్టింగ్లోనే మళ్ళీ 5వ రోజు మహాలక్ష్మి రోజు మనకి మళ్ళీ నెలసరి వచ్చింది. దోషం అంటే దోషం కాదు. 10 రోజుల లోపల వస్తే దోషం కాదు, పక్షము దాడితే మాత్రం దోషం. సపోజ్ మనకి 10 రోజుల ముందు నెలసరి వచ్చింది, 5 రోజులు మళ్ళీ లక్ష్మీదేవి అవతారంలో మళ్ళీ బయట వచ్చేసాం, అది దోషమే. అంటే మళ్ళీ మీరు పూజకి అర్హత ఉండదు, పూజ చేయడం పనికిరాదు. అలా కలశం తీసేయాలా? అక్కర్లేదు. మీ వారం చేస్తున్నారు, మీ భర్త గారు ఉన్నారు కదా, పోని భర్త గారు ఏదో వేరే దేశం వెళ్ళారు, వేరే గ్రామం వెళ్ళారు, మీ అత్తగారు ఉన్నారు కదా, మీ మామగారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వృద్ధులండి చేయలేరు, మీ కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడితో చేయించండి. అంతే తప్ప మీరు అక్కడ నైవేద్యానికి కానీ అలంకారానికి కానీ పూజా సామాగ్రి తోడడానికి కానీ కడడానికి కానీ పూజా మందిరం రావడం కానీ అసలు పూజా చక్రం దగ్గర ఎక్కడైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ పీఠ దగ్గర కూడా మీరు రావడానికి వీల్లేదు. మీరు సపరేట్గా వేరే రూమ్లో ఉండాల్సిందే. ఈ పూజ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ పూజలో మీరు పాలు పంచుకోకూడదు, అది ఎట్టి నిషిద్ధమైంది. మరి 5 రోజుల తర్వాత ఎప్పుడు రావాలి పూజకి మళ్ళీ అని అడిగితే 4వ రోజు దీక్ష, 4వ రోజు దీక్ష ఉంటుంది. 4వ రోజు తర్వాత 5వ రోజు స్నానం చేసి అప్పుడు మళ్ళీ మీరు పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు, ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి దోషం లేదు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే మహిళ అది అంటే మరణించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే మహిళ అంటూ అనేది ఉన్న వాళ్ళు నవరాత్రులు చేసుకోవచ్చు అంటారు? ఒకటి ఇక్కడ మనకి ఎవరు కూడా దాదాపుగా మృతాశౌచం అంటారు దాన్ని. మహిళ పట్టిన వాళ్ళు మృతాశౌచం. మహిళ అంటే 2 రకాలు, ఒకటి జాతాశౌచము, మృతాశౌచము, రెండింటి మహిళ అంటారు. కాబట్టి ఇంట్లో మీకు ఎవరైనా మరణించిన మహిళ పట్టినా వాళ్ళ ఇంట్లో నవరాత్రులు పనికిరావు. ఎవరైనా ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా సరే వాళ్ళ ఇంట్లో నవరాత్రులు పనికొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో మృతాశౌచము, జాతాశౌచం ఉన్న వాళ్ళు ఈ యొక్క పూజలలో పురస్కారాల్లో పాలు పంచుకోకూడదు, దీక్ష ఉండదు, పనికిరాదు. అలాగే సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు కాలం చేశారు, ఈ సంవత్సరం పాటు నేను ఎటువంటి కలశ స్థాపన పూజలు పునస్కారాలు చేయకూడదు, పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురుగారు, నవరాత్రులు చేసేవాళ్ళు ఖచ్చితంగా కలశాన్ని ఇంట్లో పెట్టాల్సిందే అంటారా, లేకపోతే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని స్మరిస్తూ పూజలు చేసుకుంటే మంచిది అంటారా? స్మరణ భావము వేరు, కలశ స్థాపన వేరు, ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడం వేరు, శ్రీచక్రార్చన వేరు, నవావరణ పూజ వేరు, ఇలా అనేక రకాల పూజలు ఉంటాయి. ముఖ్యంగా శరన్నవరాత్రుత్సవంలో కలశ స్థాపన ప్రధానమైనది. కలశ స్థాపన ప్రధానం లేకుండా మనం పూజ చేసుకునే అర్హత లేదు. కానీ అందరిలో సాధ్యం కాదు కదా. సింగిల్ బెడ్రూమ్ ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎప్పుడు నెలసరి వస్తుందో తెలియదు, తనకే నెలసో తెలియదు, ఒకటే రూమ్ ఉంది, చేసుకోలేను. దానికి ఏం చేయాలి? ఒక గూట్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు మీరు లలిత పారాయణం కానీ, రోజు దుర్గమ్మవారి అష్టోత్తరం కానీ, నిత్య దీపారాధన చేసుకోవడం కానీ చేస్తే తప్పకుండా మీకు అమ్మవారి శరన్నవరాత్రుత్సవం అనేటువంటి ఫలితమే దక్కుతుంది. కానీ కలశ స్థాపన చేయడం విశేషంగా చెప్పబడింది. శరన్నవరాత్రుత్సవాలు చాలా గంభీరమైనవి, ప్రత్యేకమైనవి, చాలా పద్ధతితో చేయాల్సినవి. కాబట్టి వీలైనంతవరకు కలశం చేసుకోవాలి. వీలు కానప్పుడు ఫోటో పెట్టుకొని స్మరణ చేసుకోవచ్చు, జపం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే స్మరణ మాత్రైన భావం అంటే భావమాత్రంలో విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు అమ్మవారి స్మరణ చేసినా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు, మరి ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలియదు గురుగారు, అంటే గత వీడియోలో కింద కామెంట్స్లో వచ్చాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అంటే ఈ నవరాత్రుల్లో విజయదశమి వరకు కూడా చూసుకుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండొచ్చా? లేదు, ఇద్దరు కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది దీక్ష అనేదే బ్రహ్మచర్య దీక్ష. నేను అడిగేది బ్రహ్మచర్యంగా ఉండాలనేది. అసలు ఈ యొక్క ఉత్సవానికి ప్రారంభానికి 3 రోజుల ముందు అంటే మనకి భాద్రపద అమావాస్య కంటే కూడా త్రయోదశి నుంచి, భాద్రపద బహుళ త్రయోదశి నుంచి మళ్ళీ అమ్మవారి అంటే మనకి 4వ తేదీ అంటే ద్వాదశి వరకు, అంటే ద్వాదశి రోజు కూడా మనం బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి. అంటే 15 రోజుల దీక్షలు ఉండాలి మనం. అది బ్రహ్మచర్య దీక్ష ఉండాలి, ఏకభుక్తం ఉండాలి,
గ్రామాంతరం వెళ్ళకూడదు, మహిళలకి శాతజానికి వెళ్ళకూడదు. దీక్ష అనేది దీక్షనే ఉంటుంది. అమ్మవారి కొరకు ఈ దీక్ష చేస్తున్నాను కాదు, నా మంచి కొరకు అమ్మవారిని నేను కోరుకోబోతున్నాను దీక్ష అని చెప్పి తప్ప నువ్వేంటి అమ్మవారి కోసం ఈ దీక్ష ఎందుకు? అమ్మవారి దీక్ష నువ్వు అక్కర్లేదు. అమ్మవారికి బ్రహ్మాండం ఎలా ఉండాలో తెలుసు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించకూడదు. అమ్మవారి దీక్ష కొరకు అంటే మా అమ్మవారిని సేవించడం కోసం నేను దీక్ష తీసుకుంటున్నాను అనేటువంటి భావనతో ఉండాలి తప్ప భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండాలి అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్రహ్మచర్య దీక్ష లేకుండా ఎటువంటి దీక్షలు ఉండవు, పనికిరావు. ధన్యవాదాలు గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. For more videos like this, subscribe Big TV channel.